బేటీ, నీ అబ్బాయి ఎక్కడైనా కనిపించాడా? లేదమ్మీ, ఇంకా ఇంటికి రాలేదా? లేదు బేటీ, నిన్న పోయిన మనిషి ఇంతవరకు అంతులేడు. ఆయనకేం కొత్త కాదు కదా, వస్తారులే. ఐసేనే బేటీ, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. అవునా, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను, పద. క్యా హువా? ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుందమ్మీ. ఛ! ఈ మనిషితో ఎప్పుడు కంగారే. ఇప్పుడేం చెయ్యాలి? బేటీ, ఏక్ బార్ రహీం అంకుల్ కో ఫోన్ కరో. హా, అలాగే అమ్మీ. हेलो। अंकल, मैं सानिया हूँ। हाँ बोला बेटी। अब्बा है क्या उधर? नहीं बेटी, आज नहीं आया उन्हें। ठीक है, शुक्रिया अंकल. ठीक है बेटी। క్యా బోలే? అక్కడికి కూడా వెళ్ళలేదంట అమ్మీ. అమ్మీ, అబ్బా గురించి తెలిసిందే కదా, అనవసరంగా టెన్షన్ పడకు. అంతగా రాకపోతే కాసేపు అయ్యాక నేను వెళ్ళి చూసిస్తానుగా. టెంపరీగా ఈ మెడిసిన్స్ వాడండి. ఓకే సార్. రిపోర్ట్స్ వచ్చాక దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. అలాగే సార్. ఓకే సార్, వస్తాం థ్యాంక్ యూ. సార్. నో మెన్షన్. రోహిణి గారు, మీరు వస్తున్నట్టు ఇన్ఫార్మే చేయలేదు. కూర్చోండి. ఆర్ యు ఆల్ రైట్? ఐఎమ్ ఫైన్ డాక్టర్. హాస్పిటల్కి వచ్చి ఐఎమ్ ఫైన్ అని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకొక ఇన్ఫర్మేషన్ కావాలి డాక్టర్, అందుకే మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. చెప్పండి, ఏంటది? మీరు నాకిచ్చిన విటమిన్ టాబ్లెట్స్, ఇవి విటమిన్ టాబ్లెట్స్ కావని మీకు తెలుసు, ఇప్పుడు నాకు తెలుసు. నా మైండ్ని సప్రెస్ చేయడానికిచ్చే టాబ్లెట్స్ ఇవి. కానీ స్టిక్కర్ మార్చి విటమిన్ టాబ్లెట్స్గా ఎందుకు ఇస్తున్నారు? మా బావ కానీ మా అత్తయ్య కానీ నా మంచి కోరుకునే వాళ్లే కానీ ఈ టాబ్లెట్స్ని విటమిన్ టాబ్లెట్స్గా చూపించి నాకెందుకు ఇస్తున్నట్టు? అది అర్థం కావడం లేదు. మీరు చెప్పేది నిజమే రోహిణి గారు. అది మీ మైండ్ మీద ఇంపాక్ట్ చూపించడానికి వాడుతున్న టాబ్లెట్స్. బట్ ఇందులో ఎటువంటి కుట్ర లేదు. అరవింద్ను గాని మీ అత్తయ్యని గాని ఇందులో అనుమానించాల్సిన అవసరమే లేదు. మరి ఎందుకలా మార్చిస్తున్నారు? ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన యాక్సిడెంటు తాలూకు డిస్టర్బెన్సెస్ ఇప్పటికీ మీ మైండ్ని చాలా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. మీ బ్రెయిన్ పైన ఆ ఇంపాక్ట్ని కంట్రోల్ చేయడానికే ఈ టాబ్లెట్స్ వాడుతున్నారు. అంతే తప్ప దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఐ నో యువర్ క్వశ్చన్. ఆ విషయం మీకు డైరెక్ట్గా చెప్తే మీరు మెంటల్గా డిస్టర్బ్ అవుతారని, డిప్రెస్ అవుతారని మీకు చెప్పలేదు. మిమ్మల్ని ఒక మంచి అట్మాస్ఫియర్లో ఉంచడానికే ఇలా ప్లాన్ చేశాం. అలా టాబ్లెట్స్ పేరు మార్చివ్వమని నేనే చెప్పాను. అవునా డాక్టర్? అవును. ఇవాళ నాకు చాలా రిలీఫ్గా ఉంది. నాతో మా బావ అబద్ధం చెప్తున్నాడని తెలిసినప్పటి నుంచి తట్టుకోలేకపోతున్నాను. కానీ అదంతా నా మంచి కోసం అని తెలిసిన తర్వాత ఇప్పుడు నా టెన్షన్ అంతా పోయింది. థ్యాంక్ యూ ఫర్ ద ఫేవర్ యూ డిడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఇప్పటినుంచైనా అనుమానం లేకుండా ఆ టాబ్లెట్స్ వేసుకోండి. షూర్ డాక్టర్, వితౌట్ ఎనీ డౌట్. నేను వెళ్ళొస్తాను. ఓకే. చిన్న రిక్వెస్ట్ డాక్టర్. చెప్పండి. నేను ఇలా వచ్చిన విషయం, టాబ్లెట్స్ గురించి అడిగిన విషయం బావకి గాని అత్తయ్యకి గాని చెప్పకండి. పేషెంట్ ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా ఉంచడం మా రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ డాక్టర్. అండ్ త్వరలోనే ఈ టాబ్లెట్స్ నుంచి మీరు బయటపడతారు. డోంట్ వరీ.
రోహిణి రోహిణి ఎక్కడికెళ్ళావు? ఎన్నిసార్లు చెప్పాలి రోహిణి, బయటికి వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరిని తోడు తీసుకువెళ్ళాలి అని? అసలు ఒక్కదానివే వెళ్లాల్సిన అవసరం ఏంటి? అవునమ్మా, మొన్న హాస్పిటల్లో కళ్ళు తిరిగి పడిపోయారు గదా, అలా బయటెక్కడన్నా జరిగితే పరిస్థితేంటి? చెప్పు రోహిణి, నీకేమైనా అయితే మేమంతా ఏమైపోవాలి? అసలు నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఎందుకిలా చేస్తున్నావో మాకు మాత్రం అర్థం కావటం లేదు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలని నీకు 100 సార్లు చెప్పాను. ఎవరిని తోడు రావటం ఇష్టం లేకపోతే కనీసం డ్రైవర్నైనా తీసుకెళ్ళొచ్చు కదా. నువ్వు మైథిలినే కలవటానికి వెళ్ళావని నాకు తెలుసు రోహిణి. ఇంతకీ ఎక్కడికెళ్ళావు రోహిణి? మీ మీద అనుమానంతో వెళ్ళానని ఎలా చెప్పనత్తయ్యా? మీరు నా దగ్గరేదో దాస్తున్నారని, అదేంటో తెలుసుకోవడానికి వెళ్ళానని ఎలా చెప్పను? మీ గురించి తప్పుగా అనుకున్నందుకు నన్ను క్షమించండి. రోహిణి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్యా, చాలా ఆకలిగా ఉంది. నేను ఫ్రెష్ అయి వస్తాను, భోజనం చేద్దాం. సరే. ఇంకా ఏం చూస్తున్నావు మా ఊళ్ళో? అమ్మా, రోహిణికి ఆకలిస్తుందంట, వెళ్ళ పంచుడు. అలాగే అమ్మా. ముందు జాగ్రత్త పడి చాలా మంచి పనైంది. కరెక్ట్గా నర్స్ ఫోన్ చేసి రాంగ్ అడ్రస్ చెప్పానని అసలు అడ్రస్ నాకు చెప్పటం వల్ల మేనేజ్ చేయగలిగాం. లేదంటే రోహిణికి నిజం తెలిసిపోయేది. ఒకవేళ తనకి నిజం తెలిసిపోతే ఇంకెప్పుడూ మమ్మల్ని నమ్మేది కాదు. ఇక తన అనుమానాలన్నీ పక్కన పెట్టి ఇంతకు ముందులా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఎంతకాలం రాజేంద్ర? నువ్వు లేవాలి, బయటికి రావాలి. సింహం వేటకి బయలుదేరితేనే నక్కలు కుక్కలు తప్పుకుంటాయి. ఈలోపు మాత్రం ఈ అవకాశం బాలరాజుకి దక్కనివ్వను. నీ వెంట ఈ తార ఉన్నంతవరకు నువ్వు నిశ్చింతగా ఉండు. మేడం, జగన్, ఏంటి ఈ టైంలో? మేడం, రాజేంద్ర గారు రావటం లేదని మైథిలి మేడం బెంగపెట్టుకుని జ్వరం తెచ్చుకున్నారట. దాంతో సార్ని చూడాలని ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నారు. ఆయన వస్తే గాని అన్నం తిననని మైథిలి మేడం పట్టుపట్టారట. ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం. నన్ను మైథిలి దగ్గరికి తీసుకెళ్ళు జగన్. మేడం, మీరేమడుతున్నారు మీకన్నా అర్థమవుతుందా? మీరు తీసుకెళ్ళమంటుంది రాజేంద్ర గారి మొదటి భార్య. బీ ఇన్ యువర్ లిమిట్స్ జగన్. రాజేంద్ర గారికున్నది ఒక్కతే భార్య, మైథిలి. అర్థమైందా? నా సంతోషం కోసమైనా సరే నా ముందు ఇంకోసారి ఇలాంటి చెత్త టాపిక్ తీసుకురాకు. సారీ మేడం. గుడ్, పద. ఓకే మేడం. కాకా, ఏంటి? అబ్బాయి ఏమైనా కనిపించాడా? నహీ బేటీ,
కనిపిస్తే ఇంటికి రమ్మని చెప్పవా? అమ్మే కంగారు పడుతుంది. ఫోన్ కలవట్లేదా? లేదు కాకా, పొద్దున్నుంచి స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అవునా? సరే, కనిపిస్తే నేను చెప్తానులే. సరే కాకా. ఠీక్ హై. అంకుల్, చెప్పమ్మా. అంకుల్, అబ్బా నిన్నటి నుండి ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్లారో మీకేమన్నా తెలుసా? తెలీదమ్మా, నాకు కూడా కనపడలేదు. సరే అంకుల్. క్యావో బేటీ, కనిపించాడా? లేదమ్మీ. హాయల్లా. అమ్మీ, అబ్బా ఏదో ఫ్రెండ్ ఇంట్లో ఉండుంటాడు. పార్టీ ఏదో లేట్ అయి ఉంటుందంతే. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. ఏమి రావడమో ఏంటో. ఇక్కడ మనం కంగారు పడతామని తెలుసు కదా. పొద్దునైనా రావచ్చు కదా. ఎప్పటికి మారుతాడో ఏమో. ఉండు, రేమాన్ చాచా దగ్గర ఉన్నాడేమో, వెళ్ళి చూసొస్తాను. అమ్మీ, నేను చూసే వచ్చాను, అక్కడ లేడు. రెహమాన్ చాచా కూడా ఏం చెప్పలేదంట. తిరిగి ఎదురుగయ్యా. అమ్మీ, ముందు నువ్వు లోపలికి పద. దేకో, అబ్బా వచ్చేస్తాడు. కంగారేం లేదు, సరేనా? పద. నేనిప్పుడే వస్తాను. హలో. హలో రాహుల్ గారు, అబ్బా కనిపించట్లేదు. నిన్నటి నుండి ఇంటికి కూడా రాలేదు. అమ్మి చాలా కంగారు పడుతుంది. ఫోన్ చేసావా? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. ఓకే, మీ నాన్నకేమీ అవ్వదు. ఆయన్ని సేఫ్గా ఇంటికి పంపించే బాధ్యత నాది. నువ్వు రిలాక్స్ అవ్వు, ఓకే? ఓకే, థ్యాంక్ యూ. ఏమన్నా ఇబ్బంది పెట్టాడా? ఏం లేదు సార్. కట్లు విప్పు. పోలీసుడు వెయ్యండి, కిడ్నాప్ చేయటువంటి శర్మనయ్యే. అవును, పోలీసుండయ్యుండి కిడ్నాప్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాం. మరి నిన్నేం చేయాలి? నేనేం చేశాను సార్? మీరెవరో అనుకుని నన్ను కిడ్నాప్ చేసినట్టున్నారు. చూడదా సబ్ ముజే. ఆపు ఆపు, ఆడిన నాటకాలు చాలు. అనవసరంగా అరవక్కో.
నేనడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చెప్పు. నేనేం చెప్పాలి సాబ్? అయినా మీరు నన్నెందుకు తెచ్చారో చెప్పకుండా ఏంటిదంతా? క్యా హై? యూనిఫామ్ లేదు కాబట్టి పోలీసోడు చాలా స్మూత్గా చెప్తున్నాడు అనుకుంటున్నావేమో. నువ్వింక బెట్టు చేస్తే పోలీస్ స్టైల్ ట్రీట్మెంట్ ఇస్తా. ఏంటి సాబ్, బెదిరిస్తున్నారా? బెదిరించడం కాదు, నీతో నిజం కక్కిస్తానంటున్నాను. చూసావుగా, నీ క్రైమ్ పురాణం మొత్తం బయటపడింది. ఇంకా నేనేం తప్పు చేయలేదని అంటావా? అయితే ఏంటి సార్, ఇవన్నీ 20 ఏళ్ల క్రితం చేసినవి, అప్పుడెప్పుడో జరిగినవి, పురాణ చీజయ్యే. దానికి ఖైదు కూడా అనుభవించాను. అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు నేనే తప్పు చేయలేదు సార్. చూడదో సబ్ ముజే, వదిలేయండి సార్. ఓహో, అయితే నువ్విప్పుడు ఏ తప్పు చేయలేదంటావు? జేబులో దొరికింది. చాలా కష్టపడి సంపాదించినట్టున్నావు. అవును, నిజంగా అది నేను కష్టపడి సంపాదించిన డబ్బే. ఏం కష్టం చేస్తే ఇంత డబ్బొచ్చింది? కరివేపాకమ్మి సంపాదించావా? ఈ డబ్బు సైరా నోరు మూయించడానికి కదా? సైరా? సైరా కౌనా? సైరా నాకు తెలీదు. మాట తడబడినప్పుడే నిజం తెలిసిపోయింది, కానీ ఎక్కువ బుకాయించకు. సైరా నాకు ఆల్రెడీ నిజం చెప్పింది. ఫీజు కట్టుకోవడానికి డబ్బులు లెక్క నీ ఇంటికొస్తే ఆ అమ్మాయిని తీసుకెళ్లి అమ్మేశాం. అసలు నువ్వు మనిషివేనా? సాబ్, నేను అలా చేయలేదు సాబ్. నాకేం తెలియదు సాబ్. ఆ అమ్మాయిని నువ్వే కిడ్నాప్ చేశావని నా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. కావాలంటే నిన్నిప్పుడే అరెస్ట్ చేయొచ్చు. కానీ నాకు కావాల్సింది నువ్వు కాదు, నిన్ను నడిపించేవాళ్ళు, నీ వెనకాలున్నవాళ్ళు. నోరు తెరవకపోతే పోలీసులు చంపేస్తారు. తెరిచామన్న అనుమానం వస్తే ఆ గ్యాంగ్ చంపేస్తుంది. ఆ అమ్మాయిల్ని కాపాడడానికి నీ కూతురు ప్రాణాలడ్డు పెట్టింది. నీకింత ధైర్యం ఎక్కడిది అని అడిగితే తనకేం చెప్పిందో తెలుసా? 10 మందిని కాపాడడానికి ప్రాణం ఇచ్చినా తప్పు లేదని నాకు ఇస్లాం నేర్పించిందని చెప్పింది. అటువంటి గొప్ప కూతురికి తండ్రివి ఎలారా ఇంత నీచమైన పనులు చేయగలుగుతున్నావు? పాపం ఆ చోటు నీకేం చేశాడ్రా? వాడి వయసెంత? 10 సంవత్సరాలు. అంత చిన్న కుర్రాన్ని కిరాతకంగా పొడిచి పొడిచి చంపేశావు. ఏం మనిషివిరా నువ్వు?
సార్ నేను చంపడం ఏంటి సార్? ఏంట్రా మళ్ళీ నాటకాలాడుతున్నావు? సై బోల్ రామ్ సాబ్, ఆ చోటు నేను చంపలేదు సార్. మరెందుకురా పోలీస్ స్టేషన్లో మా ఇంటికొచ్చావు? వచ్చింది నువ్వేనని మా ఇంట్లో వాళ్ళు గుర్తుపట్టారు. మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే... నిజం సార్, సచ్ బోల్ రామ్, నేను చంపలేదు సార్.